పుంటికూర పప్పు. గోంగూరని మేము పుంటికూర అంటాం తెలంగాణలో. మళ్ళీ ఏదో అనుకోకుర్రి, గోంగూర పప్పు, పుంటికూర పప్పు. చూడు ఎంత క్రీమీగా ఇట్లా 3 రకాల పప్పులు వేసింది మమ్మీ. ఎట్లా చేసింది, ఏం చేసిందో తెలుసుకోవాలంటే మీరైతే మన నేత్ర ఛానల్కి అయితే వెళ్ళిపోరు. వెంటనే లింక్ అనేది బయోలో ఉంటుంది, షార్ట్స్లో అయితే రిలేటెడ్ వీడియోస్లో ఇస్తా. వెంటనే క్లిక్ చేసి వెళ్ళిపోరి. మస్తుంది టేస్ట్ అసలు. ఇక కంచం మొత్తం ఖాళీ చేస్తారు, మళ్ళీ పెట్టుకుంటారు కూడా. అన్నం అయితే ఎక్కువ పెట్టుకోరు ఇది చేసుకున్న రోజు. అన్నం క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ ఎక్కువనే పెట్టుకోర్రి. ఎప్పుడు తినేదానికంటే ఎక్కువనే తింటారు, ఒక ముద్ద ఎక్కువనే తింటారు. పప్పులు కూడా 3 రకాల పప్పులు ఏమేమి వేసింది కొలతలతోటి, పక్క కొలతలతోటి చూపెట్టింది మమ్మీ. మస్తుంది, సూపర్ చేసిన మమ్మీ. నేను ఆపైగా స్వర్గం అని చెప్తా. స్వర్గం మనుషుల దాకా పోయినట్టు అనిపిస్తుంది మనకి టేస్ట్ చూసినాక. మీరు కూడా వేసుకొని ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి మన పుంటికూర పప్పుకి. మస్తుంది, మస్తు చేసినా మమ్మీ. సరే అలా లింకే బిడ్డ. సూపర్. ముందు మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటా. వెనకడ మాటలతోటి వంటలతోటి మేము ముందుకు వస్తాం. సరేనా? సూపర్ ఉంటాం మరి.